In this video, we are going to know about ITR2. ఈ వీడియోలో మనం ITR2 గురించిన వివరాలు తెలుసుకుందాం. Who can use ITR2? అసలు ITR2 ఎవరు యూజ్ చేయాలి, ఎవరు దీనికి అర్హులు అనే దాని గురించి తెలుసుకుందాం. The main condition is the income per annum of an individual must be greater than 50 lakhs to file ITR2. ఒక పర్సన్ యొక్క సంవత్సర ఆదాయం 50 లక్షలకు మించే ఉండాలి, అప్పుడే ఈ ITR2 ఫైల్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మార్గాల్లో ఆదాయం వస్తూ సంవత్సరానికి 50 లక్షల కన్నా పైన సంపాదిస్తుంటే, ఆదాయం వస్తుంటే వాళ్ళు ITR2 తప్పకుండా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆర్ పెన్షన్ అంటే ఆ పర్సన్కి వచ్చే ఇన్కమ్ అనేది శాలరీ నుంచైనా లేదా పెన్షన్ నుంచైనా ఏదైనా సరే కౌంట్ చేస్తారు. ఇన్కమ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ హౌస్ ప్రాపర్టీ, ఒకవేళ ఆ పర్సన్కి ఒకటి కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ ఉంటే వాటి నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుంటే అది కూడా కౌంట్ అవుతుంది. ఇన్కమ్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ప్రాపర్టీ, అలాగే ఆ పర్సన్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాటిని సేల్ చేస్తే వచ్చే ఆదాయం, లేక ప్రాపర్టీని సేల్ చేయటం వల్ల, ఏదైనా ఒక ప్రాపర్టీని సేల్ చేయటం వల్ల వచ్చిన ఆదాయం కూడా కౌంట్ అవుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లైక్ లాటరీ, బెట్స్, లీగల్ గ్యాంబ్లింగ్ వేస్ అంటే లీగల్ గ్యాంబ్లింగ్ వేస్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా కౌంట్ అవుతుంది. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ అసెట్స్ ఆర్ ఫారెన్ ఇన్కమ్ అంటే విదేశాల నుంచి ఇన్కమ్ వస్తున్నా లేక విదేశాల్లో ఉన్న ఆస్తుల నుంచి ఇన్కమ్ వస్తున్నా సరే వాళ్ళు ITR2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 5,000 పర్ యానం అంటే వ్యవసాయం నుంచి సంవత్సరానికి 5,000 కన్నా ఎక్కువ ఆదాయం వచ్చినా సరే వాళ్ళు ITR2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 5,000 పర్ యానం అంటే వ్యవసాయం నుంచి సంవత్సరానికి 5,000 కన్నా ఎక్కువ ఆదాయం వస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ITR2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆల్ NRIs, even though their annual income is less than 50 lakh, they must have to file ITR2. NRIs అందరూ కూడా వాళ్ళ సంవత్సర ఆదాయం 50 లక్షల కన్నా తక్కువ ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా ITR2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎనీ ఇండివిడ్యువల్ ఓన్స్ మోర్ దాన్ వన్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏ ఇండివిడ్యువల్ అయినా సరే అతని పేరు మీద ఒకటి కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ITR2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇండివిడ్యువల్ ఈజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ అంటే ఒక పర్సన్ ఏదైనా ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నా లేక ఆ పర్సన్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఖచ్చితంగా అతను ITR2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. హూ కెన్ నాట్ యూజ్ ITR2 అసలు ITR2ని ఎవరు వాడకూడదు, ఎవరు ఫైల్ చేయకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం. ఎనీ ఇండివిడ్యువల్ ఆర్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ దే కెన్ నాట్ యూజ్ ITR2 టు ఫైల్ ITR అంటే ఎవరైనా ఇండివిడ్యువల్కి లేదా హిందూ ఉమ్మడి కుటుంబాలకి బిజినెస్ లేదా ప్రొఫెషన్ నుంచి గనక ఆదాయం వస్తుంటే వాళ్ళు ITR2 ఫైల్ చేయడానికి వీల్లేదు. అలాగే దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ITR1 దే కెన్ నాట్ యూజ్ ITR2 టు ఫైల్ ITR. ITR1కి పూర్తిగా ఎవరైతే అర్హులో వాళ్ళు ITR2 ఫామ్ని సబ్మిట్ చేయకూడదు. I hope you understood about ITR2. Thank you.